వెల్కమ్ టు sakshiyeducation.com. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది అండ్ మేలో ఆర్ జూన్లో ఎగ్జామ్ కూడా ఉంటుంది. ప్లస్ దీనిలో కూడా ప్రిలిమ్స్కి వచ్చేలోపు కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక టాపిక్ ఉంది. ప్లస్ మెయిన్స్లో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా ఒక టాపిక్ ఉంది. ఆల్మోస్ట్ 30-40 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటికి ఏమన్నా గైడెన్స్ ఎలా ఉంది అనే దానికి మనకు ఇప్పుడు విఠల్ రెడ్డి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విఠల్ రెడ్డి సార్ మనకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ మెంటల్ అబిలిటీ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ రీజనింగ్. సార్ వెల్కమ్ టు sakshiyeducation.com. సార్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ యాంపుల్ టైం ఉందని అనుకుంటున్నాము ప్రిపరేషన్కి అట్లా. అండ్ టాపిక్స్ ఆర్ ఆల్సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, జస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. సో ఎలాంటి అంటే మోస్ట్ జస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ అని ఇచ్చారు సార్. సో టాపిక్స్ ఏమి ఉండవచ్చు? ఓకే, ప్రిలిమ్స్లో ఉంది అది ప్యాటర్న్ అనేది డిఫరెన్షియేట్ చేసేది. అంటే లాస్ట్ 2 టైమ్స్ ప్రిలిమ్స్ అయింది, ఆఫ్ కోర్స్ అది క్యాన్సిల్ అయిపోయింది. దాని బేసిస్గా చూసుకుంటే ప్రిలిమ్స్లో వచ్చేసి రీజనింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, జస్ట్ రీజనింగ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అదే మెయిన్స్లో వచ్చేసి మెయిన్స్లో టోటల్గా నాకు తెలిసి దాని సిలబస్ ప్రకారం ఇచ్చేసి ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ దట్ ఈస్ ఫోకస్, దట్స్ ఎ చేంజ్. అండ్ ప్రిలిమ్స్లో వచ్చేసి టోటల్గా రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ. మన లాస్ట్ టైంలో చూసుకుంటే ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు 23 క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు 20 క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కువ వరకు రీజనింగ్, దాంట్లో 19 క్వశ్చన్స్ వరకు రీజనింగ్ ఉంది, 20. సో మాక్సిమం రీజనింగ్. ఓకే, కానీ మెయిన్స్లో వచ్చేసి ఆప్టిట్యూడ్ లైక్ టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం, ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, and mixtures and allegations, data interpretation, data sufficiency type of questions. These are more in mains only. Whereas in prelims, dice related problems, clocks, calendars, syllogisms, these type of questions are more in this. Dice cutting, the reading, statement and conclusion based questions. These type of things are more in prelims related. And in prelims, if you analyze, out of 150, 20 questions, minimum 20 questions are coming from this reasoning and aptitude. So it's a very good mark. Compare, if you see overall, it's a very good mark. If you compare that last time cutoff in the prelims, on an average there was no official cutoff. Assumed it as 75. Out of that, 23 questions are from reasoning part of it, reasoning and aptitude. So it's a very good. If you can able to score more than 15 in this will be the greatest mark in your total everything. If you take subject wise, like polity, economics and everywhere, this will be the greatest mark. Oh. Easily you can with this you'll be in a fighting stage to clear the prelims. Okay. In the mains also, the number of marks allocated for this are around 30 to 40 marks. Till now, not even once a group 1 mains has happened, but as of now, according to the syllabus, around 30 to 40 marks are from this only. So it's a very good mark. That's what I can say. సార్ రీసెంట్గా 2 ప్రిలిమ్స్ జరిగాయి గ్రూప్ 1వి. సో ఆ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందనిపించింది? లాస్ట్ 2 టైమ్స్ ప్రిలిమ్స్ చూసుకుంటే టీఎస్పీఎస్వి డిఫికల్టీగా లేవు, చాలా ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, చాలా ఈజీగా ఉంది. దాంట్లో ఏంటంటే జంబుల్డ్గా ఇచ్చారు క్వశ్చన్స్ అని. జిఎస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలా జంబుల్డ్ అయిపోయినాయి తప్ప డిఫికల్టీ లేవు క్వశ్చన్స్ అని. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ రాశారు ఆల్మోస్ట్ లైక్ దే స్కోర్డ్ మోర్ దెన్ 20 అవుట్ ఆఫ్ 23. 20 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మోర్ దెన్ 18 స్కోర్ చేశారు. ఓకే, సో డిఫికల్టీ లేదు. ఇఫ్ యూ కెన్ స్పెండ్ లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ దాట్ యుల్ గెట్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ ప్రాక్టీస్ కావాలి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్. ఇఫ్ ప్రాక్టీస్ ఇస్ నాట్ రైట్, ఇట్స్ నాట్ దేర్, యూ కాంట్ డూ ఇమీడియట్గా. యూ కాంట్ రిమెంబర్ దట్ లాజిక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యుల్ గెట్ ఇట్. You need to do practice, regular practice. At least once in a week you need to practice. If practice is not there, you can't do it. Okay. For anyone, you may be very good at maths or you may be very poor at maths. You need practice. That's it. సార్ ఇప్పుడు మెయిన్స్కి వచ్చేలోపు అవి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కొన్ని. సో వాటిని ఎలా ప్రాక్టీస్ చేయమంటారు? అంటే లెంత్ వైజ్ స్టెప్ వైజ్ చేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు? ఓరియంటెడ్గా ఇచ్చినప్పుడు అది ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఇచ్చారు, టోటల్గా ఆప్టిట్యూడ్ పార్ట్ ఇచ్చారు. దానికి ఏంటంటే స్టెప్ బై స్టెప్గా మనం చేయాల్సిందే. ఎంసీక్యూస్ చేసినట్టు షార్ట్ కట్స్ ఏమి యూజ్ చేయడానికి లేదు.
Okay. So ప్రతి స్టెప్ why that step you are writing, that it should be clearly mentioned. So then calculation important. దానికి ఏంటంటే బిలో 10th క్లాస్ ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్లో నుంచి మన స్టేట్ సిలబస్లో బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ చాలా బాగున్నాయి. ఆ బుక్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ దట్స్ ద బెస్ట్ సోర్స్ కంపేర్ టు ఆల్ అదర్ బుక్స్. దోస్ ఆర్ ద బెస్ట్ సోర్స్. బిలో 10th 7th 8th 9th ఈ 10th ఈ టాపిక్స్లో నుంచి ఇవి ప్రాక్టీస్ చేయండి చాలు. అకాడమీ బుక్స్ సార్, ఎన్సీఆర్టీ, ఎనీ బుక్, ఓకే, ఎనీ బుక్ బిలో 10th క్లాస్ దట్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే. ఆ సిలబస్ కాపీని ముందు పెట్టుకొని అది ప్రాక్టీస్. సార్ ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఒక టాపిక్ ఉంది. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ డేటా సఫిషియన్సీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. దాని మీద బేసిస్. సో ఇప్పుడు యాంపుల్ టైం ఉంది కాబట్టి ఏమన్నా స్పెసిఫిక్ ప్లాన్ ఏమన్నా చెప్తారా? ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవుతుంది. ఆఫ్టర్ క్లియరింగ్ ప్రిలిమ్స్ యూ గో విత్ మెయిన్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఫర్ యాప్టిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ జిఎస్కి వచ్చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. బట్ ఫర్ యాప్టిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఫ్రమ్ నౌ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫ్రమ్ ద మెయిన్స్ ఓరియంటెడ్ అట్ ప్రెసెంట్, నాట్ రిక్వైర్డ్. సో సరే, అంటే జనరల్గా స్టూడెంట్స్ యాస్పిరెంట్స్కి ఎలా ఉంటుందంటే జనరల్ యాప్టిట్యూడ్ అంటేనే ఒక భయము, చాలా భయం వస్తుంది. భయము ప్లస్ టైం కన్స్యూమింగ్ ఏమో, మాకు సరిపోదేమో అనుకుంటారు. ఇట్లా ఏదైనా ఒక ప్లాన్ చెప్తారా మీరు, అంటే ఎలా చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ నుంచి వచ్చాయి, యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి. ఇప్పుడు కట్ ఆఫ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 30-35 మార్క్స్ అంటున్నారు. సో మీరు 2 అవర్స్లో ఓన్లీ యాప్టిట్యూడ్ చేసినా కానీ అరౌండ్ 25 క్వశ్చన్ చేసినా కానీ యూ విల్ బి అబౌవ్ కట్ ఆఫ్. మీకు ఏం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, ఏది ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ యాప్టిట్యూడ్ నేర్చుకొని వెళ్ళండి, మీరు అబౌవ్ కట్ ఆఫ్ ఉంటారు. సేమ్ ప్యాటర్న్ ఈస్ గోయింగ్ టు గెట్ రిపీటెడ్ ఇన్ గ్రూప్ 1 ఆల్సో. 60 క్వశ్చన్స్ ఉన్నాయి. 60లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవి ఒక 5 క్వశ్చన్స్ తీసేస్తే 55 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి, ఆర్ 50-55 క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాంట్లో అబౌవ్ 40 స్కోర్ చేయడానికి టార్గెట్ పెట్టుకోండి. దాంట్లో కూడా ఆ 50-55లో 25-30 క్వశ్చన్స్ విల్ బీ ఆన్ రీజనింగ్ ఓన్లీ. సో యాప్టిట్యూడ్ అక్కడ మ్యాథ్స్ అవసరం లేదు. 25-30 క్వశ్చన్స్ మీరు రీజనింగ్ మంచి ప్రిపేర్ అవుతే ఈజీ స్కోర్ చేయొచ్చు. అండ్ దోస్ ఆర్ ఫ్రమ్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇది కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి అక్కడ టైం తీసుకొని చేయండి. మిస్టేక్ చేయడానికి మిస్టేక్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. ఇట్స్ నాట్ లైక్ జనరల్ స్టడీస్. అక్కడ మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కరెక్ట్ ఆర్ రాంగ్ విల్ బీ ఈక్వల్. కానీ ఇక్కడ మీరు అదే టైం స్పెండ్ చేస్తే మీరు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కరెక్ట్ ఆన్సర్ విల్ బీ మోర్. సో మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో యాప్టిట్యూడ్ తోటి క్లియర్ కావడానికి. నేను దానికే అనట్లేదు, ఈవెన్ యూపీఎస్సీలో కూడా దీని నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ ఒకరు ఉన్నారు, లాస్ట్ ఇయర్ సీసాట్ పేపర్ లాస్ట్ ఇయర్ టఫ్ వచ్చింది. ఆ అబ్బాయికి ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్లో అబౌవ్ 110 వస్తున్నాయి, సీసాట్ పేపర్లో 52 వస్తున్నాయి, క్వాలిఫై కాలే. ఏం చెప్తాం? అతను జస్ట్ మ్యాథ్స్ చేసి ఉంటే క్వాలిఫై అయ్యేవాడు, అలా అయిపోయింది. సో ఈవెన్ మొన్న గ్రూప్ 2 పేపర్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. 30 మార్క్స్ కట్ ఆఫ్ అంటున్నారంటే 30 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాథ్స్, చాలు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద గైడెన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.